నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తున్నాము కొన్ని రోజుల్లో హైదరాబాద్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి తరపు నుంచి మాదిలత గారు నిలబడుతున్నారు. అదేవిధంగా ఓవైసీ క్యాండిడేట్ నుంచి మన అసదుద్దీన్ గారు నిలబడుతున్నారు. నేను అసదుద్దీన్ గారు ఒక హాట్ టాపిక్ అయితే మాట్లాడారు. ఇక్కడ మత విద్వేషాలు జరిగితే హైదరాబాద్ పార్లమెంట్లో మత విద్వేషాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత మోదీ గారిదే అని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు నేను ఒక 20 సంవత్సరాల క్రితం చూశాను, 25 years, 96 ఎలక్షన్స్ అనుకుంటా. మన వెంకయ్యనాయుడు గారు నించున్నారు, ఇది సలావుద్దీన్ ఓవైసీ గారి మీద, అసదుద్దీన్ ఓవైసీ గారి ఫాదర్ మీద. అప్పుడు నెక్ టు నెక్ బీజేపీ 15,000 మెజార్టీ మీద లాస్ట్ రౌండ్ దాకా నడిపించుకొచ్చారు. ఇది వెంకయ్యనాయుడు గారి మెజార్టీ మీద. తర్వాత ఎప్పుడైతే చార్మినార్ బూత్లు అవన్నీ ఓపెన్ అయ్యాయో మొత్తం తర్వాత చాలా లాంగ్ మెజార్టీ గెలిపింది. అంటే బీజేపీ బాగా టఫ్ ఇచ్చింది. తర్వాత బంధం బాలరెడ్డి గారిని చూశాను, టైగర్ నరేంద్ర గారిని చూశాను. అయితే ఒకటి నువ్వా నేనా అన్నట్టు ఇప్పుడు కూడా టఫ్ అండ్ టఫ్ ఉండే. ఇప్పుడు ఒకప్పుడు మత విద్వేషాలు ఉండే, ఒక ఆలు కానీ ఇప్పుడు ఎక్కడా లేవు. ముస్లిమ్స్ కూడా వాళ్ళ పనులు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ పిల్లల భవిష్యత్తులు, వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. హిందువులైనా ఇంకోలైనా ఎవరు బాగుతారు వాళ్ళ జీవితాల కోసం. ఈ రాజకీయ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోయి మధ్యద్వేషాలు రేపే పరిస్థితుల్లో లేరు. ఒకటి. రెండోది, బీజేపీ వాళ్ళకి ఎక్కడొక్కడ స్విచ్ పెట్టాలని అనుకుంటారు. ఈరోజు మణిపూర్ రాష్ట్రం రావణ కాష్టం అయిపోయింది. ఇప్పుడు మణిపూర్ రాష్ట్రం రావణ కాష్టం అయిపోయింది. ఈరోజు క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటి? వీడు హిందూ రాష్ట్రం చేయమని తప్పేలేదు, హిందూ రాష్ట్రమే. కానీ హిందూ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంది, సెక్యులర్ రాజ్యం ఉంది. ఈ సెక్యులర్ రాజ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, యూదులు అవ్వచ్చు, అందరూ బతుకుతారు. సెక్యులర్ రాజ్యం మంది. అంతే తప్ప హిందూ రాష్ట్రం, మీరు హిందువులే, 100% హిందువులే, నేను హిందువునే, కానీ అది కాదు కదా. దాని మీద మన మత విద్వేషాలు రచన బీజేపీ పని అది. గోద్రా అల్లర్లు ఉన్నాయి. గోద్రా అల్లర్లు ఏంది, ఎలా జరిగింది గుజరాత్లో? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ మర్చిపోకూడదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తున్నాడా, ఇంకోటి చేస్తున్నాడంటే రామాలయం కట్టారు. అందరికీ దేవుడే ఆయన, బీజేపీ సొత్తు కాదు కదా. అందరికీ దేవుడే, ప్రపంచానికి దేవుడు. వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి దేవుడు, క్రిస్టియన్స్ యేసుప్రభు ప్రపంచానికి దేవుడు, ఆ అల్లా ప్రపంచానికి దేవుడు. అంతే తప్ప మనం ఒక్కరి సొత్తు కాదు. అది కాదు సార్, ఆమె కొన్ని వీడియో అయితే బయటకు వచ్చామన్నా మసీద్ మీదకి బాణం ఎక్కిపెట్టి వదిలినట్టు చూపిస్తున్నారు. అసలు ఎందుకు ఆమె అట్లా చేయాల్సి వచ్చిందంటారు? ఇప్పుడు అక్రమ సంపాదన, డబ్బు ఏం చేయాలో తెలియదు. కరోనా టైంలో వాళ్ళ హాస్పిటల్లో సంపాదించిన సంపాదన, కరోనా టైంలో మొత్తం టోటల్గా ఆమె మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఆమె లేనిదే కాదు, డబ్బు ఉండి మొత్తం టోటల్గా ఒక నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తీసుకొచ్చి పెట్టారు. అంతే. అసదుద్దీన్ ఓవైసీ గారికి ఆయన ఎప్పుడు కూడా బుల్లెట్ మీద తిరుగుతుంటాడు. ఆయనకు ఒకటి ఉంది, అంటే ఒక వ్యక్తిని ఇన్నిసార్లు గెలిపిస్తున్నారు కుటుంబాన్ని 40-50 సంవత్సరాల నుంచి. అంటే ఆ కుటుంబంలో ఎవరైనా ఆయన వర్క్ చేయకపోతే ఎందుకు గెలిపిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ఒక పిల్లడికి అన్యాయం జరుగుతుందంటే మొత్తం రోడ్డు మీదకి వచ్చి డైరెక్ట్గా రాత్రి పోలీస్ స్టేషన్ కడుగు కూర్చుంటారు. ఒక హాస్పిటల్ ప్రాబ్లం ఉందంటే వచ్చి కూర్చుంటారు. ఓకే, ఆయన మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఏ హాస్పిటల్లో ఆయన ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడు, అది ఇవ్వడు, సీట్లు అమ్ముతారు అనేది. ఇది మేనేజ్మెంట్ కోట అనేది ప్రతిదీ డెవలపింగ్ అనేది కావాలి. అలాగని అంత యాంటీ ఉంటే వాళ్ళు ఎందుకు గెలుస్తారు? అలా ఓల్డ్ సిటీలో వాళ్ళు గెలుస్తారు కదా. ఓకే, దొంగ ఓట్లు అంటారు. మరి మీరు అందరూ ఈ గవర్నమెంట్ ఉంది కదా, మీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, మీ గవర్నమెంట్ నిఘా ఎందుకు పెట్టట్లేదు? మీ గవర్నమెంట్ ఈరోజు 10 సంవత్సరాల నుంచి మీరు అసలు ఓల్డ్ సిటీ లోనికి ఎందుకు వెళ్ళలేదు? ఓల్డ్ సిటీ లోనికి మొత్తం టోటల్గా ఆర్మీని దింపొచ్చు కదా, లేకపోతే మొత్తం టోటల్గా ఎన్ఐఏని దింపొచ్చు కదా, మొత్తం టోటల్గా ఏరి పారివచ్చు కదా. ఎవరు దొంగ ఓట్లు ఉన్నాయా, ఏమన్నా మరి ఉగ్రవాదులు ఉన్నారా, ఎవరన్నా తీసివచ్చు కదా. మరి ఇవన్నీ తీయకుండా మీరు ఈరోజు ఎలక్షన్ కోసం స్టంట్ చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఈ 10 years ఇస్ గవర్నమెంట్ అండ్ బీజేపీ, 10 years అండ్ గవర్నమెంట్ అండ్ టీఆర్ఎస్. మీరు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. అంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు అంటే వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఎవరికి వాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళది. ముసల్మాన్ ఓటు పోకూడదు, అసదుద్దీన్ పోవాలి. ఇట్స్ నైట్ రాంగ్ డిసిషన్, రాంగ్ కదా. కనుక ఏ ఎలక్షన్లో అయినా ఇవన్నీ జరుగుతుంటాయి. ఆమె ప్రయత్నం కాగా బీజేపీ ఈసారి చాలా గట్టి ప్రయత్నం చేసి ఆయన ఓడించాలని చూస్తుంది. ఆయన నిజంగా ఓడించగలిగితే ఆయన మీద వ్యతిరేకత ఉన్నట్టే. నాకు తెలిసి ఆయన మీద వ్యతిరేకత ఏమీ లేదు.
అంటే ఆమె సీటు సంపాదించుకోవడానికి దాదాపు ఒక 80 కోట్ల రూపాయల వరకు ఆ బీజేపీ పార్టీకి ముట్ట చెప్పిందని వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? బయట అందరూ అవినీతి పరులు అంటారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు చేసిన మాత్రం వాళ్ళు వాళ్ళు కండువా కప్పుకుంటే నిజాయితీ పరులు అయిపోతారు. వాళ్ళ దాంట్లో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సత్యచంద్రారెడ్డి నిజాయితీపరుడు అయిపోయాడు, మాగుంట రాఘవరెడ్డి నిజాయితీపరుడు అయిపోయాడు, సీఎం రమేష్ నిజాయితీపరుడు అయిపోయాడు, ఆల్రెడీ సుజనా చౌదరి నిజాయితీపరుడు అయిపోయాడు. అలా ఎంతమంది, అలాగే మన విజయ్ శర్మ ఆయన ఒక అస్సాం సీఎం, ఆయన నిజాయితీపరుడు అయిపోయాడు. అలా చాలా మంది మొత్తం గాలి జనార్దన్ రెడ్డి నిజాయితీపరుడు అయిపోయాడు. గాలి జనార్దన్ రెడ్డి గారిని ఇప్పటికీ బళ్ళారి రాకూడదని అంటారు, ఆయన నిజాయితీపరుడు అయిపోయాడు. మేము నీతికి మారిపోయారు, నిజాయితీకి మారిపోయారు అనకూడదు. మనం పార్టీలో జాయిన్ చేసుకుంటే అందరూ అయిపోతుంది. దిగంబర్ కామత్ ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. నేను ఎందుకంటానంటే మనం చేసేటప్పుడు మన సిండే గారు ఉన్నారు, అజిత్ పవార్ గారిని వచ్చి ఆయన హౌసింగ్ దాంట్లోనే వచ్చి ఈడీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆయన తీసుకెళ్ళి పాపం ఆయన అంటే పుణ్యస్థానాలు అంటాం కదా, పుణ్యస్థానాలు అంటే మనం ఎప్పుడైతే మనం కండువ వేసుకుని పుణ్యస్థానాలు అయిపోతాయి. వీళ్ళ దాంట్లో 20 రూపాయలు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళ దాంట్లో 30 రూపాయలు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళ దాంట్లో అందరూ ఉంటారు. వాళ్ళందరూ పుణ్యాత్ములే. ఆయన కండువా కప్పుకుని వెంటనే దాచుకో సంపాదించుకో, కండువా కప్పుకో. అంటే ఆ మాదిలత గారి తరపున నాయకులు ఏమన్నారంటే, ఓల్డ్ సిటీని మొత్తం కొనగలే అంత ఆస్తి మా దగ్గర ఉంది, ఈసారి ఖచ్చితంగా మేము బీజేపీ నుంచి విజయం సాధిస్తామన్నారు. దాన్ని మీరే ఉంటారు? అన్నీ డబ్బుతో నవ్వు, ప్రేమతో కూడా అవుతాయి. ప్రేమ అశుద్ధిని భవిస్తారు ఉంది, ప్రేమ అశుద్ధిని భవిస్తారు ఉంది. అభివృద్ధి కూడా ఏం లేదు కదా సార్ అంతగా. అభివృద్ధి అంటే వాళ్ళకి ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, ఇప్పుడు ఈ ఇల్లు ఈ ఆఫీస్ నాది, ఇది నాకు చాలా అందంగా కనిపిస్తుంది, ఇది డెవలపింగ్ చేసి నేను చాలా పెద్దగా చేసిస్తానంటే వాళ్ళకి అర్థం కాదు. రైతుకి పండించడమే తెలుసు. ఇది రైతుకి నువ్వు ఇదంతా చేసి నీకు డెవలప్ చేసి నీకు ఫ్లాట్లు వేసి అమ్ముతావంటే ఏం చేయాలో తెలియక ఇప్పటికీ కూడా రైతులాగా ఉంటాడు. ఇప్పుడు అలాగే సిటీలో కూడా ఆ ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఒక మీద ఇల్లు, ఆ ఇంట్లోనే మాకు చాలు, మేము డెవలప్ అయ్యి అవసరం లేదు, మాకు అవసరమే, మాకు వచ్చి కట్టి డెవలప్ అయ్యాలి. కొంతమందికి ఆలోచనలు అలాగ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటాం మనం, ఒక ఇంట్లో నుంచి ఒక వీధిలో నుంచి మనం రాము, ఒక ఊర్లో నుంచి మనం రాము, పల్లెటూరు నుంచి మన సిటీకి రావాలంటే అమ్మో మేము రావు అంటారు. ఎందుకంటే కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం వస్తారు. అలాగా వాళ్ళకు కూడా అలవాటు పడిపోతుంది. అక్కడ నాయకులు కేవలం వాళ్ళకి అభివృద్ధి అని పరిచయం చేయట్లేదంట. వాళ్ళ అక్కడ ఉన్న నాయకుల అభివృద్ధి అనేది వాళ్ళకి పరిచయం చేయట్లేదంట. ఏమండి, అక్కడి నుంచి అభివృద్ధికి 3 కిలోమీటర్ల దూరంలోనే గచ్చిబౌలి ఉంది, అక్కడి నుంచి అభివృద్ధికి 3 కిలోమీటర్ల దూరంలో హైటెక్ సిటీ ఉంది, అక్కడ అభివృద్ధికి 3 కిలోమీటర్ల దూరంలో ఎల్బీ నగర్ ఉంది, అక్కడ అభివృద్ధికి 3 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్. అక్కడ లేదు కదా సార్. అదే అంటున్నా, వాళ్ళకి తెలియదా, ప్రజలకు తెలియదా అంటున్నాను. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే అభివృద్ధి ఉంది కదా, మరి తెలియదని అనుకుంటాం. ఈరోజు ఆల్రెడీ మెట్రో ట్రైన్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఒకటి డెవలపింగ్ అందరూ ఇందాక మీకు ఒకటే చెప్పా, మత సామరస్య గొడవలు ఎందుకు రావు అంటున్నానంటే పిల్లలు డెవలప్ అవుతున్నారు, యూత్ ఈజ్ డెవలప్ అవుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. రేపు ఉదయం మాకు ఏంటి జైలుకి వెళ్తే రేపు ఏంటి గొడవలు అవుతాయి, మాకు ఎందుకు ఈ అవసరం, మేము హాయిగా బ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలకు అనాలి, చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఈజ్ అ లైఫ్ ఈజ్ ఎంజాయ్ చేయాలి, ఎందుకు మాకు జీవితాలని. అది హిందూ అవ్వాలి, ముస్లిం అవ్వచ్చు, ఎవరైనా ఇలాంటి గొడవలు రావడానికి నాట్ ఇంట్రెస్టెడ్. అంటే ఇదే మార్పు, ఇలాంటి మార్పులు అవుతూ ఉంటాయి అని రాత్రి అవ్వవు. ఇప్పుడు మాధవీలత గారు మార్చాల్సిన అవసరం లేదు. మాధవీలత గారి దగ్గర కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు. ఆమె డబ్బు ఆమెకే గొప్ప, అందరూ అన్ని డబ్బుతో ప్రజలను కొనలేరు. కొనాలనుకోవడం ఆమె అవిభావం, ఎందుకంటే ఆమె అహంకారం. ఎందుకంటే రాజా సింగ్ గారు ఆమెను పట్టించుకోవట్లేదంటే ఆమె చూస్తున్న డ్రామాలు చూసాం. ఆమె అక్కడికి వస్తుంది, అలసిపోయి నీరు తాగుతుంది, ఇంకొకరికి వస్తుంది, దండం పెడుతుంది, ఓకే, ఇస్ ద ఎలక్షన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్. మీ అది కాదని చెప్పట్లే. మీ హాస్పిటల్లో ఒక పేదవాడికి ఎప్పుడైనా వైద్యం చేయించావా? మీ హాస్పిటల్లో, మీ విరాచి హాస్పిటల్లో మొత్తం టోటల్గా 100 బెడ్లు ఫ్రీగా పెట్టి ఎనీ లేబర్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తావా? ఆమె బహిరంగ చెప్పింది, మా చారిటబుల్ ట్రస్ట్ ఏం కాదు, మేము ఊరికి ఇవ్వడానికి ఇది హాస్పిటల్ అని చెప్పింది కదా. ఆల్ది చారిటబుల్ ట్రస్ట్ అని కాదు, మీకు ఊరికే ఓటేయడానికి ఏమయ్యారు. అది ఎవరు ఉదయం లేస్తే హెల్ప్ చేస్తారు, ఉదయం లేస్తే వాళ్ళకి ఎవరో సేఫ్టీ ఉంటారో వాళ్ళకే ఓటేస్తారు. వీళ్ళు ఈ రోజు వచ్చి ఓటేయమని చెప్తారు, వీళ్ళు ఢిల్లీలో కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారో తెలియదు, ఫోన్ కాదు లోన్ సెక్యూరిటీ కూడా లోన్కి రానివ్వరు. కానీ అసలుద్దీన్ ఓవైసీ సెక్యూరిటీ కూడా ఉండదు. అసలుద్దీన్ ఓవైసీ ఎనీ టైం నువ్వు చిన్న కుర్రాడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతాడు, సార్ ఇలా జరిగింది ప్రాబ్లం అంటే వస్తాడు. ఎప్పుడు వస్తాడు ఆయన, ఎప్పుడు వస్తాడు.
నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కదా. అన్నదమ్ములు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు ఎవరు పిలిచిన వస్తారు. వాళ్ళు ఎవరైనా పిలిస్తే ఒక కంప్లైంట్ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా వెళ్ళకపోతే, ప్రాబ్లం జరిగిందని వెళ్ళకపోతే వాళ్ళు ఇమ్మీడియట్లీ పార్టీని తీసేస్తారు. ఇమ్మీడియట్లీ ఆయన నమ్ముకున్న వ్యక్తి ఒక వ్యక్తికి ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అవ్వచ్చు, ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే పిలిస్తే వెళ్ళాల్సిందే, ఇంక్లూడింగ్ ఆయనతో పాటు. అర్ధరాత్రి 2 అయినా వచ్చేస్తారు, 3 అయినా వచ్చేస్తారు. అందుకే వాళ్ళకి ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఓటేయమంటున్నావు, ఈ రోజు తిరిగిన రోడ్లు మళ్ళీ నువ్వు మరుసలో తిరగవు, నువ్వు మళ్ళీ ఎక్కడో కూర్చుంటావు, ఏసీలో ఆగరిస్తూ ఉంటావు. ఆయన హిమాయత్ నగర్లో ఉన్న ఎక్కడున్నా బుల్లెట్ వేసుకుని వస్తాడు, ఆయన నాట్ సెక్యూరిటీ. ఇప్పుడు ఆయనకి గన్మ్యాన్లు ఇచ్చారు అక్బరుద్దీన్కి గన్మ్యాన్లు కూడా ఎవరు గన్మ్యాన్లు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు సింగిల్గానే వస్తే సింగిల్గా వెళ్తారు, మీ దగ్గర సెక్యూరిటీ ఆపేస్తారు. పెద్ద గన్మ్యాన్లు ఉన్నారు మీ దగ్గర. మనకి Y+ కేటగిరీ కూడా మనం కల్పించారంట. ఇచ్చారు ఎందుకంటే బీజేపీ కదా Y+ కేటగిరీ ఇస్తారు. నేను కూడా బీజేపీలోకి వెళ్తే నాకు ఇస్తారు Y+ కేటగిరీ. ఎందుకు ఆమె దాడులు జరుగుతాయి ఆ ఏరియాలో? అదే ఆలోచన. అక్కడ చెప్పే కదా, దాడులు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, గొడవలు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓటు అనేది వినియోగించుకొని ఎవరు గెలిపించాలి, ఎవరు వర్క్ చేస్తారు, ఎవరు వర్కర్, అంతే. వాళ్ళు అదే చూసుకుంటారు. అసదుద్దీన్ ఇస్ గుడ్ వర్కర్. అది మీకు రాజాసింగ్ కూడా చెప్తారు, రాజాసింగ్ ఈజ్ గుడ్ వర్కర్. అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్తారు రాజాసింగ్ ఈజ్ గుడ్ వర్కర్, అందుకే గెలుస్తున్నాడు. జనాల్లో ఉన్నవాళ్ళు ఓడరండి, జనాల్లో ఉన్నవాళ్ళు ఓటమి రాదు. జనాలను పట్టించుకోలేని వాళ్ళు ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోతారు. హరీశ్రావు ఎందుకు ఓడిపోడు? ఆయన జనాల్లోనే ఉంటాడు నిత్యం. కేటీఆర్ గారు ఎందుకు ఓడిపోతారు? ఇప్పుడు లాస్ట్ టైం కూడా 150 ఓట్లతో గెలిచాడు ఆయన. ఈసారి ఏదో మెజార్టీ, ఈసారి గెలమనండి ఆయన్ని. ఆయన జనాల్లో ఉండడు, ఈయన జనాల్లో ఉంటాడు. జన నాయకుడికి ఎప్పుడూ ఓటు ఉంటుంది. కేసీఆర్ గారికి ఓటమి ఎందుకు ఉండదు? జననాయకుడు అంటే ఆయన ఇప్పుడు జనాల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్దోడు అయిపోయాడు కాబట్టి ఫామ్ హౌస్లో ఉన్నా ఎక్కడున్నా ఆయన టీవీ చూసుకొని ఆ టీవీలో ఏదో జరుగుతుంటే వెంటనే ఏరియా కలెక్టర్ కొడతాడు, ఆ టీవీలో వెంటనే ఎస్పీ కొడతాడు, ఆ వెంటనే పోలీస్ స్టేషన్ సీఏ కొడతాడు, ఆ వెంటనే ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ కొడతాడు, ఆ వెంటనే అక్కడ ఏం జరుగుతుందో మొత్తం పంచాయతీ వాళ్ళు అక్కడ వర్క్ బట్టి అక్కడ వెంటనే ఆయన ఫోన్ డైరెక్ట్గా వస్తుంది. చాలామంది కేసీఆర్ వర్క్ చేయరనుకుంటారు, మాకు తెలుసు ఆయన సంగతి. 30 years నుంచి నాకు తెలుసు ఆయనతో. ఆయన టీవీలోని కంప్లీట్ టీవీస్ నైట్ 2 o'clock దాకా చూస్తాడు ఆయన, నైట్ 2 o'clock. ఆ టీవీలో ఏం వస్తుందో, న్యూస్ ఏమొస్తుందో ఆ న్యూస్ పెట్టి అక్కడ ఏం జరుగుతుందో టప్పమని రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. సంగారెడ్డిలో జరుగుతుందంటే సంగారెడ్డి ఇమీడియట్లీ డైరెక్ట్ కొడతాడు. సంగారెడ్డిలో జరుగుతుంది కానీ ఇక్కడ డీజీపీ కొట్టాడు ఆయన, సంగారెడ్డి సీఏ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడతాడు, ఎస్పీ పరిధిలో కొడతాడు ఆయన. డైరెక్ట్ ఈజ్ కాల్ అండ్ సీఎం అంటే ఊకే ఓటమి చెందిందే అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కొడుకు వల్ల కూతురు వల్ల ఆయనకి ఓటమి వచ్చింది తప్ప ఇస్ ద వర్కర్లో ఆయన నెంబర్ 1 వర్కర్. ఇవన్నీ ఒప్పుకోవాలి మనం, అంతే తప్ప ఎవరో పార్టీకి వచ్చింది అది కాదు. మనం అన్ని తప్పకుండా. సో ఫైనల్గా ఓల్డ్ సిటీలో ఎవరు గెలుస్తారంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఒకటండి, దేశంలో బీజేపీ వస్తే ప్రమాదకరం. మోడీ గారి మీద ఏం కోపం లేదు, సెక్యులర్ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, ఇక్కడ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ రావాలి. బీజేపీ రాకూడదని నేను అనట్లేదు. ఈజ్ అ వర్కర్ అసదుద్దీన్ ఓవైసీ గారు కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ గారికి మొగ్గు చూపుతారు ఎవరైనా సరే. మాధవీలత గారు టైట్ ఇవ్వచ్చు, ఇంతకుముందు ఓట్లు తక్కువ రావచ్చు, ఇప్పుడు ఓట్లు ఎక్కువ రావచ్చు, ఓట్లు చేర్చడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మామూలుగా అయితే ఆ అసదుద్దీన్ ఓవైసీ గారిని గెలిపి ఓటు ఇచ్చేంత ఇది రాదు. ఎందుకు రాదు అంటున్నానంటే ఆయనకి చరిష్మా ఉంది, ప్రజల దగ్గర అభిమానం ఉంది, ఎందుకంటే ప్రజలతో మమేకమై ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్.